ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ధ్యానం చేద్దామా? కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును అనే మాట స్పష్టంగా రాయబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, రాకపోక అనగా వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని యొక్క కాపుదల చాలా అవసరం. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మన రాకలో పోకలో అనగా మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే తప్పక మనం చేయాల్సింది ఏంటో మనం తేటగా తెలుసుకోవాలి. ఎవరికి పడితే వారికి దేవుడు రాకపోకల్లో తోడుగా ఉండలేడు. ఎందుకయ్యా అంటే దేవునికి వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. చూడండి, ఈ యొక్క కీర్తన ప్రారంభంలో మనం చూడగలిగితే సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును అని మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో యెహోవాయే నాకు సహాయము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు భక్తుడు. ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుతారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో బలంగా ఉండడానికి ఇష్టపడతారో, అప్పుడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు తప్పక దేవుడు రాకపోకల్లో దేవుడు తప్పక కాచి కాపాడుతాడు. అందుకే మీ రాకపోకల్లో తప్పక మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు చిత్తాన్ని కోరండి. ప్రభా నీ చిత్తమైతే ప్రభా నేను క్షేమంగా వెళ్ళాలి, నీ చిత్తమైతే ప్రభా నేను క్షేమంగా రావాలి, అయ్యా నీ చిత్తమే జరిగించండి అడగండి. దేవుని సహాయాన్ని కోరండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవునికి విజ్ఞాపన చేయండి. మనం రాకపోకల్లో మనం ఎంత మాత్రం ప్రభుకి లోబడట్లేదు. చాలా మంది భయంతో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, బండి మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేస్తారు, ప్రభా నన్ను క్షేమంగా తీసుకెళ్ళిన ఆయన నాకు తోడుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేస్తారు. కానీ వెళ్ళిన తర్వాత ప్రభా నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, అందుని బట్టి వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలా మంది వెళ్ళేటప్పుడు భయానికి ప్రార్థన చేస్తారు, కానీ గమ్యము చేరిన తర్వాత దేవుడికి థ్యాంక్స్ చెప్పగలగాలి. మనం ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ చెప్పడం ప్రారంభిస్తామో అప్పుడు దేవునికి సంపూర్ణంగా లోబడినట్టు. అప్పుడు ఇంకా దేవుడు కాపుదలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అది ప్రభు చిత్తమే. ఒకవేళ ప్రభు చిత్తమై తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఆయన యుద్ధకు ఆయన తీసుకొని వెళ్తాడు. కానీ మనము దేవుని చిత్తంలో నడవగలగాలి. అది భూమి మీద ఉన్నప్పటికీ పరలోకంలో వెళ్ళినప్పటికీ మనం దేవుని చిత్తానుసారంగానే మనం వెళ్ళగలగాలి. చాలా మంది దేవుని చిత్తం లేకపోయినా కొంతమంది హఠాత్తు మరణం పొందుతూ ఉన్నారు. కారణం ఏంటిదో తెలుసా? వారు దేవునికి లోపడకపోవటమే. ఒకనాడు జలప్రలయం వచ్చి జనులందరూ కొట్టుకొని పోయారు. దానికి కారణం వారు చేసిన భయంకరమైన పాపం అని బైబిల్ వాక్యం తెలియజేస్తాం. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో తప్పక కృతజ్ఞులమే ఉండాలి. మనం దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన మన రాకపోకల్లో దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. ఇట్టి మాటలు మన జీవితంలో ఫలింపులోనికి వచ్చును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, వందనాలు యేసయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమే ప్రభువా, మా రాకపోకల్లో మీరు తోడుగా ఉంటున్నారు, అందుని బట్టి వేలాది స్తోత్రం. ఎవరైతే మీ సహాయాన్ని కోరుతారో, ఎవరైతే మీకు ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రభువా మీ చిత్తాన్ని నేను గైకొనడానికి ఇష్టపడతారో వారికి తోడుగా ఉంటారని మీరు చెప్పారు. అయ్యా, రాకపోకల్లో తోడుగా ఉండి కాపాడమని బ్రతిమలాడుతా ఉన్నా ప్రభా. నీ బిడ్డలు ప్రయాణాలు చేస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో కూడా ప్రభా ఈ మాటలు విన్న తర్వాత కూడా ప్రయాణం చేసేవారు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ చిత్తాన్ని కోరుకున్నట్లుగా భక్తుడు ఏ రీతిగా అయితే అయ్యా మీ సహాయాన్ని కోరుకున్నాడో, మీ చిత్తాన్ని కోరుకున్నాడో, అదే రీతిగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడానికి సహాయము దయచేయమని, ఇట్టి మాటలు ప్రభా నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక, మీకు క్షేమం కలుగు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.